హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడు ఈ బిల్లులకు మాత్రమే చెల్లింపులు ఆర్థిక శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల చెల్లింపులో కదలిక, ఉద్యోగ, ఉపాధ్యాయులలో ఆనందం, తక్షణ ఉపశమనం. టీఎస్‌జీఎల్ఐ, జీపీఎఫ్ బిల్లులు నేడు జమ. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన సరెండర్ లీవ్స్, టీఎస్‌జీఎల్ఐ మరియు జీపీఎఫ్ బిల్లులు ఈరోజే ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం హామీ నెలకు 700 కోట్లు. ప్రభుత్వం గతంలోనే పెండింగ్ బిల్లులను ఒకేసారి కాకుండా ప్రతి నెల 700 కోట్ల చొప్పున క్లియర్ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన ఉద్యోగులకు కొంతవరకు ఊరటనిచ్చినప్పటికీ ఆగస్టు నెలలో కొంత మొత్తం జమ అయిన తర్వాత సెప్టెంబర్ బిల్లులు నిలిచిపోవడంతో మళ్ళీ ఆందోళన మొదలైంది. అయితే తాజాగా ఆర్థిక శాఖ అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు నేడు జమ అవుతాయని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిధుల సమస్యలు, ప్రభుత్వ వ్యూహం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి ప్రభావం, ఆదాయ వనరుల క్షీణత వంటి కారణాల వల్ల ప్రభుత్వం ఖజానాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర బిల్లులు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకుంది. అయితే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అన్ని బకాయిలను చెల్లిస్తామని పదే పదే హామీ ఇస్తూ వచ్చింది. ప్రస్తుతం నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామన్న నిర్ణయం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ఉద్యోగుల అవసరాలను తీర్చాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఉండవచ్చు. ఈ మేరకు ఉద్యోగుల ఆకాంక్షలు, పూర్తిస్థాయి చెల్లింపులపై ఆశలు. ఈ పాక్షిక చెల్లింపు ప్రకటన ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయని ప్రశ్న వారిలో ఇంకా ఉంది. తమ దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేరాలని, సకాలంలో బిల్లులు చెల్లించబడాలని వారు కోరుకుంటున్నారు. ఈ చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని పెంచి మార్కెట్‌కు కొంత ఊతమిస్తాయి. నేడు జమ అయ్యే టీఎస్‌జీఎల్ఐ, జీపీఎఫ్ బిల్లులు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గొప్ప ఊరటనిస్తాయి. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య నమ్మకాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి జాప్యాలు జరగకుండా సకాలంలో బిల్లులు చెల్లింపబడతాయని ఉద్యోగులైతే ఆశిస్తూ ఉన్నారు.